హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నవరాత్రుల్లో రెండవ రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను, అమ్మవారికి నైవేద్యాలు ఏమేమి పెట్టాననేది ఈ వీడియోలో పోస్ట్ చేశాను. పూర్తిగా చూసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఈరోజు దుర్గా అమ్మవారు మనకు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారనమాట. ఆ అమ్మవారిని గాయత్రి రూపంలో మనం పూజించుకోవాలి. ఈరోజు అమ్మవారికి నిమ్మకాయతో చేసిన పులిహోర అంటే చాలా ఇష్టం. అలాగే నిమ్మకాయతో చేసి అందులో కొంచెం అల్లం కూడా వేయాలి. అలాగే మరొక ప్రసాదం అల్లం గారెలు అన్నమాట. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పెట్టొచ్చండి. నేను రెండు కూడా సాయంత్రమే పెడుతున్నాను అనమాట. వాటి ప్రిపరేషన్ కోసం ఒక చిన్న గ్లాసుడు బియ్యాన్ని అయితే ఇలా వండి రెడీగా పెట్టుకున్నాను. మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా. అందులోకి 4 పెద్ద సైజు నిమ్మకాయల్ని ఇలా పిండానండి గిన్నెలోకి. అన్నం చల్లారి పెట్టాను కదా, ముందే వండుంచాను అనమాట. ఇప్పుడు ఈ నిమ్మరసంలోకి అన్నానికి సరిపోను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని నిమ్మరసం అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్రసాదాల కోసం రెడీ చేస్తున్నాను అనమాట. ఇవి అయిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేస్తాను. అన్నీ రెడీగా పెట్టుకొని అమ్మవారు ఈరోజు గాయత్రి అవతారంలో మనకు అందరికీ దర్శనమిస్తారండి. అమ్మ ఒకటే రూపమైన ఈ నవరాత్రుల్లో వివిధ రూపాలను ధరిస్తూ ఉంటారు కదా, వాటిలో ఒకటన్నమాట ఈ గాయత్రీ దేవి అవతారం కూడా. ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని అయితే ఈరోజు రెడీ చేస్తున్నాను. చూసారు కదా, నిమ్మకాయ రసంలో సాల్ట్ వేసి ఇలా కలిపేసి పక్కన పెట్టానండి. అలాగే నిమ్మకాయలోకి ఇవన్నీ నిమ్మకాయ పులిహోరలోకి వేయాల్సిన ఈ పోపు దినుసులన్నీ కూడా పక్కన పెట్టాను. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, వేరుశెనగ గుళ్ళు, చాయ్ మినపప్పు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి పెట్టాను. అల్లం, కరివేపాకు తీసుకురావడానికి మా బాబు బయటకు వెళ్ళాడనమాట. ఈ లోపల నేను మిగతావి వేయిస్తున్నానండి. ఈ లోపల తీసుకొస్తాడు కదా అని. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందుగా వేరుశెనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేస్తానండి. అవి కూడా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసాను. నేను చేస్తుంది తక్కువ క్వాంటిటీలో కాబట్టి ఇవి తాలింపు అనేది ఇలా వేస్తున్నాను అనమాట. ఎక్కువ చేసుకునేప్పుడు వేరే రకంగా వేసుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న అన్నంలోకి తీస్తానన్నమాట. చూసారు కదా, నేను అల్లం తెచ్చాడు మా బాబు. ఇవి గారెల్లోకి అలాగే పులిహోరలో కానీ అంతా దంచాను అనమాట. కలంరాయిలో వేసుకుని దంచానండి. ఈ పులిహోరలో కొంచెం వేద్దామని పక్కన ఉన్న ఆయిల్లో కొంచెం వేసి తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించాను. ఈ రెండు బాగా వేగిన తర్వాత పులిహోర కలిపేసుకోవడమేనండి. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. చింతపండు పులిహోర కూడా చేస్తారు, కానీ ఈరోజు నిమ్మకాయ పులిహోర అంటే అమ్మవారికి ఇష్టమంట, అందుకనే అది చేశానమాట. ఉదయాన్నే అయితే ఫ్రూట్స్ పెట్టి దండం పెట్టుకున్నానండి. ఇంకా ఫ్రూట్స్ పెట్టి అలాగే కొబ్బరికాయ కూడా కొట్టి దండం పెట్టుకున్నాను. అఖండ దీపం ఎలాగో ఉంటుంది, మరొక దీపం వెలిగించి దండం పెట్టుకుంటా అనమాట. ఇంకా సాయంత్రం అయితే ఇలా చేసుకుంటున్నాను. కానీ దుర్గా అష్టోత్తరం, లలిత సహస్రనామం మాత్రం ఉదయం సాయంత్రం కూడా చదువుకుంటాను. ఇక ఈ కరివేపాకు, అల్లం కూడా బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పులిహోర కదా మనం చేసేది. పసుపు వేసుకుని అవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఈలోగా స్టవ్ ఆఫ్ చేయకుండా ఇంకా మరొక మూకుడు పెట్టి స్టవ్ మీద అందులో డీప్ ఫ్రైకి గారెలు వేయించడానికి సరిపడా ఆయిల్ వేసి ఉంచానన్నమాట. వేడవుతుంది. ఈ లోపల గ్రైండర్లో పిండి కూడా నలుగుతుందండి. ఇలా 1 by 1 చేస్తున్నాను అనమాట. లేట్ అయిపోతుందని హడావిడిగా చేస్తున్నాను. హడావిడేం లేదండి, ఒకటి అయ్యేసరికి ఒకటి రెడీ అయిపోతుంది అనమాట. ఇలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పులిహోర ఇలా కలవడం కొంచెం కష్టమండి. ఇంకా చేతితో కలుపుతున్నాను అనమాట. అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో చేతితో కలుపుతున్నాను. అలాగే కొద్దిగా నిమ్మరసం ఉంచాను కదా, అది కూడా వేస్తాను అనమాట. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా అన్నీ కూడా సరిపోయినాయి. ముందు వేసిన సాల్టే సరిపోయింది అనమాట.
గాయత్రి అమ్మవారికి పులిహార అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే గారెలు వేసుకోవాలి. గారెల్లో అల్లం వేసేప్పుడు అది నేను ఆన్ చేయలేదనుకుంటా అండి, మర్చిపోయాను. అందుకే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. దంచిన అల్లం వేసాను అనమాట. గ్రైండర్లో వేస్తే తిరగదని దంచి వేసాను. ముందు చూపించాను కదా పులిహోరలోకి వేసేప్పుడు, అలాగే దంచి వేసాను అనమాట. అలా అయిన తర్వాత ఇలా గారెలు కూడా 1 బై 1 వేసేసుకుని తీస్తున్నాను వీడియో. కానీ ఈ లోపలే హీట్ అయిపోయి ఆగిపోయిందనమాట. ఇంక వీడియో రాలేదు. ఎందుకంటే చాలా ఎండలు ఉంటున్నాయి కదండి, వేడి ఎక్కువగా ఉంది వంటగదిలోని. వీడియో అయితే ఇంకా రాలేదన్నమాట. ఇంకా మధ్యలో ఆపేసి మళ్ళీ లాస్ట్లో కొంచెం మొబైల్ కూల్ అయిన తర్వాత లాస్ట్లో చిన్న బిట్ తీసాను అనమాట, గారెలు పూర్తయిపోయిన తర్వాత. ఇలా రెడీ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయండి ఏవైనా సరే. మనం ప్రసాదాలు రెడీ చేసేప్పుడు ఈ నవరాత్రుల్లో ఉదయం సాయంత్రం కూడా కంపల్సరీగా పూజ చేసుకోవాలి కాబట్టి, ఉదయం అవ్వని వాళ్ళకి సాయంత్రం అయినా ఇలాగా ప్రసాదాలు తాయితీగా రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, గారెలు కూడా 1 బై 1 అయిపోయినాయండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఇక నేను పూజ రెడీ చేసుకుంటున్నాను. పూజ కోసం అన్నీ సిద్ధం చేసేసుకున్నానండి. ఈరోజు అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను అనేది మీరు కూడా చూడండి. ఈరోజు అయితే కలశానికి కూడా చామంతి పువ్వుల దండ వేశాను అనమాట. ఇంకా అమ్మవారికి నేను ఉదయాన్నే మందార పువ్వులు వేశానండి. నిన్నైతే చామంతి పువ్వులు వేశాను కదా, ఆ దండని ఉదయాన్నే తీసి, మందార పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి కదా ఉదయాన్నే, వాటిని సూదితో గుచ్చి వేశాను అనమాట. అవి ఇంకా వడిలిపోతాయి కదా, తీసేసి మరొక దండ వేశాను. అఖండ దీపం చూసారు కదా ఎంత చక్కగా వెలుగుతుందో. ఇక నేను ఈ దీపాలు కూడా కొత్తగా తెచ్చుకున్నానండి. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 2వ రోజు, అలాగే శుక్రవారం కూడా కదా, అందుకోసమని ఈ దీపాలు కూడా వెలిగించుకున్నానండి. చాలా నచ్చినాయి నాకు ఇవైతేని. ఇవి కూడా వీడియో తీసానండి, పోస్ట్ చేస్తాను మీకు. ఇటువైపునేమో కామాక్షి దీపం వెలిగించుకుని వేణుగుని పెట్టుకున్నాను. అటువైపునేమో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దీపం వెలిగించుకున్నాను అనమాట. ఇలా అన్నీ కూడా పూజకు రెడీ చేసుకుని, ఇంకా దుర్గా అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకున్నానండి. తర్వాత లలితా సహస్రనామం చదువుకుని, ఇంకా అమ్మవారికి నైవేద్యం అది పెట్టి, అవన్నీ చదువుకున్న తర్వాత లాస్ట్లో నేను నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి, ఇంకా ధూపం అవి చూపించి ఆరతిస్తానన్నమాట అమ్మవారికి. నేనైతే ఇలాగా నాకు వీలైనట్టుగా ఈ నవరాత్రిలో అమ్మను పూజించుకుంటానండి. ఎవరి స్తోమత కొలది వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. మనం ఒక పుష్పం పెట్టి నమస్కరించినా సరిపోతుందండి. మనకి ఏముందో ఏం లేదో అమ్మకు తెలుసు కదా, అంతా తెలుసు. ఆవిడికి తెలియకుండా ఏది జరగదనమాట. కానీ ఈ నవరాత్రుల్లో అమ్మదయ అందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మని ప్రార్థించుకున్నాను అనమాట. ఈ పంచహారతి కూడా నేను కొత్తగా తీసుకున్నాను అనమాట. ఈరోజే ఓపెన్ చేశానండి అమ్మకి హారతి ఇవ్వడం కోసమని. ఇక పులిహార గారెలు కూడా నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టుకొని నేను దండం అయితే పెట్టుకున్నానండి. 2వ రోజు అమ్మ గాయత్రి అవతారంలో మనకి దర్శనమిస్తుంది. మనం భావించాలన్నమాట. అలాగని అనుకొని మనసులో ప్రార్థించుకున్న అమ్మకి మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, అలాగే అందరినీ చల్లగా చూడమని కోరుకోవాలన్నమాట. ఇరుగు పొరుగు బాగుంటేనే మనము బాగుంటామని అనుకోవాలండి ఎప్పుడు కూడా. మనం ఒక్కళ్ళమే బాగుంటే అది ఆనందం కాదనమాట. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నమాట. నేనైతే అలాగే అనుకుంటూ ఉంటాను. ఈరోజు అమ్మవారు నాకు ఎందుకో ఇంకా చాలా అందంగా అనిపించారండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవేమో అన్నట్టుగా అనిపించారు. అలా చూస్తూ కూర్చుండిపోయానమాట చాలాసేపు వరకును. ఇంకా అమ్మకి ఎంతో ఇష్టమైన సాంబ్రాణి ధూపం కూడా రోజు ఉదయం సాయంత్రం కూడా వేస్తున్నానండి నేను.
ఇలా వేసుకొని నా పూజ ముగించుకొని కొద్దిసేపు పొగది అలా లోపలే ఉంచి ధూపం అవిని ఇంకా తలుపులు వేసేస్తామండి. కొద్దిసేపు అలా అమ్మవారి దగ్గర ఎవరు ఉండకుండాని. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత లోపలికి వచ్చి పిల్లలు బయట పిల్లలు అవి ఉంటారు కదా, వాళ్ళకి ప్రసాదం అవి పెడతానన్నమాట. ఇదండి రోజు వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.